మీకు తెలుసా మన ఆలోచనలే మనల్ని గొప్పవాళ్ళుగా చేస్తాయని? మీరు నమ్ముతారా మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవడం వలన మన లైఫ్లో ఎన్నో మిరాకిల్స్ చేయొచ్చని? గొప్పవాళ్ళ అందరూ ఇలా కొత్తగా థింక్ చేసి లైఫ్లో గెలవాలనుకున్న వాళ్ళే. ఎగ్జాంపుల్, యాపిల్ నేలపైనే ఎందుకు పడింది అని న్యూటన్, పక్షుల్లాగా ఆకాశంలో ఎగరలేమా అని రైట్ సోదరులు, వీరు కూడా మనలో ఒక్కరే కదా, కానీ వీరి నేమ్స్ చరిత్రలో ఎందుకు నిలిచిపోయాయి? ఒక్కసారి ఆలోచించండి. సరే, ఎక్కువ ఆలోచించకండి, ఏం లేదు, చాలా సింపుల్. వీరి మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవడం ద్వారా. అలాగే ఈ పిక్చర్ చూడండి, వీళ్ళకి కాస్ట్లీ వెహికల్ కానీ, కాస్ట్లీ బట్టలు కానీ, కాస్ట్లీ షూస్ కానీ లేవు. కామన్ పీపుల్ లాగా కనిపిస్తున్న వీళ్ళు ఎవరో మీకు తెలుసా? వాళ్ళ నెట్వర్క్ ఎంతో చెప్తే నిజంగా మీ కళ్ళు స్టార్స్గా మారిపోతాయి. అదేనండి, వారిలో ఒకరు వార్నర్ బుఫెట్. 2021లో తన నెట్వర్త్ $96.30 బిలియన్. మరొకరు బిల్ గేట్స్, తన నెట్వర్త్ $126 బిలియన్. వీళ్ళిద్దరి నెట్వర్త్ని కలిపితే మొత్తం $222 బిలియన్. సింపుల్గా చెప్పాలంటే శ్రీలంక, నేపాల్, జమైకా, మంగోలియా, మాల్దీవ్స్, ఇమాన్, కజకిస్తాన్, ఫిజీ, ఆఫ్ఘనిస్తాన్ దేశాల జీడిపి మొత్తం కలిపినా కూడా వీరి నెట్వర్త్కి సమానం కాదు. అంటే మీరు నమ్ముతారా? నమ్ముతారా? నాకు తెలుసు, ఇది వినంగానే మీ మైండ్లో అన్ని క్వశ్చన్సే. ఇది ఎలా సాధ్యం? అంత మనీని వీరు ఎలా సంపాదించారు అని. కానీ మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చాలా సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ ఆలోచన విధానమే వాళ్ళని ఈ స్థాయిలో నిలబెట్టింది. మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మన లైఫ్లో కూడా ఎన్నో మిరాకిల్స్ జరుగుతాయి. అలాగే అసలు రిచ్ మైండ్ సెట్ అండ్ పూర్ మైండ్ సెట్కి ఉన్న తేడా ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో అండి, నేను మీ వేణు కళ్యాణ్, లైఫ్ కోచ్ అండ్ బిజినెస్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్ ఈరోజు మనం తెలుసుకోవాల్సింది, రిచ్ పీపుల్ యూస్ డెప్స్ టు క్రియేట్ న్యూ అసెట్స్. విన్నది కరెక్టే, రిచ్ పీపుల్ అప్పు చేస్తారు అసెట్స్ తీసుకోవడానికి. జనరల్గా లోన్ ఆర్ అప్పు అనే వర్డ్ వింటే మీ బ్రెయిన్లో ఏమనిపిస్తుంది? ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుందా కదా? చెప్పండి, వస్తుందా లేదా? ఎందుకంటే మనం లోన్ లిమిట్ కంటే ఎక్కువ కాస్ట్లీ కార్ కొనడానికి, లేకపోతే కాస్ట్లీ హౌస్ తీసుకోవడానికి మనం తీసుకుంటాం, అవునా కదా? అండ్ అదే హౌస్ లోన్ తీసుకున్న తర్వాత దాన్ని కట్టడానికి 30 years వరకు మనము ఈఎంఐ కడుతూనే ఉంటాం. పూర్ మైండ్ సెట్ అందరికీ చూపించడానికి లోన్ తీసుకుంటారు, కానీ రిచ్ మైండ్ సెట్ కొత్త అసెట్ని క్రియేట్ చేయడానికి లోన్ తీసుకుంటారు. ఈ డెప్ట్ వల్ల వాళ్ళకి లావరేజ్ దొరుకుతుంది అండ్ దానివల్ల వాళ్ళు చాలా రిచ్ అవుతారు త్వరగా. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా మనం అర్థం చేసుకుందాం. 31st March 2019 రిపోర్ట్ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీ పైన ఉన్న లోన్ ఎంతో తెలుసా? 1,65,035 crores. నిజంగా ఒక ఇండియా లాంటి పెద్ద కంట్రీలో జియో 4G కంపెనీ పెట్టడానికి అంతకంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. కానీ జస్ట్ 197 days తర్వాత, అంటే November 5th, 2020 నాటికి రిలయన్స్ కంపెనీలో కొంత భాగం ఫేస్బుక్కి, మరొక కొంత భాగం గూగుల్ సంస్థలకు 2,60,024 crores అమ్మేసింది. ఈ రిలయన్స్ కంపెనీ ఎంత అసెట్ని క్రియేట్ చేసిందో అండ్ అలానే దాని డెప్ట్ కూడా ఫ్రీ చేసుకుందో చూసారా? అది డెప్ట్ యొక్క డెఫినేషన్నే చేంజ్ చేసింది. ఒక చిన్న ఐడియా ఎంత పెద్ద అప్పుని తీర్చేసింది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఒక కొత్త అసెట్ని క్రియేట్ చేయడానికి మీరు ఒక లోన్ తీసుకున్నారా అనుకోండి, అదే అసెట్లో కొంచెం అమ్మేసి ఆ లోన్ని తిరిగి కట్టేశారనుకోండి, అంటే మీరు ఇంకా ఏ లోన్ కట్టాల్సిన పని లేదు. అంటే మీరు ఇప్పుడు జీరో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక కొత్త అసెట్ని కొన్నట్టే కదా. ఈ కొత్త అసెట్ మీకు ఎవ్రీ మంత్ మనీ సంపాదిస్తూనే ఉంటుంది. ఈ మనీతో మీరు కాస్ట్లీ వస్తువులను కొనుక్కోవచ్చు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే టాలీవుడ్ సెలబ్రిటీస్ని మీ పార్టీస్కి కూడా ఇన్వైట్ చేయొచ్చు. ఇలా థింక్ చేసే వాళ్ళనే రిచ్ మైండ్ సెట్ పీపుల్ అంటారు. నెక్స్ట్ పాయింట్, క్రియేట్ అసెట్ దెన్ అసెట్ ఫ్రమ్ ఎన్ అసెట్స్. ఒకరోజు రాబర్ట్ కియోసాకి తన రిచ్ డాడ్ అండ్ మైక్తో కలిసి బీచ్కి వెళ్తున్నప్పుడు, అప్పుడు అతని ఏజ్ 12 years, అందరూ కలిసి వాక్ చేస్తున్నప్పుడు వాళ్ళ రిచ్ డాడీ రాబర్ట్ అండ్ మైక్తో ఇలా అంటున్నాడు అనమాట, మీరు ఇప్పుడు చూస్తున్న ఈ పెద్ద ప్రాపర్టీ నేనే కొన్నానని అన్నాడు. రాబర్ట్ షాక్ అయ్యాడు. మా డాడ్ ఇంత కాస్ట్లీ ప్రాపర్టీ ఎలా కొన్నాడు? రాబర్ట్కి అస్సలు అర్థం కాలేదు. ఎందుకు తెలుసా? ఎందుకంటే వాళ్ళ డాడీ అప్పుడు అంత రిచ్ కాదు కాబట్టి. కానీ రాబర్ట్కి తెలుసు బీచ్ హౌసెస్ చాలా కాస్ట్లీగా
ఉంటాయని, రాబర్ట్ వాళ్ళ డాడ్ ఒక పిహెచ్డి హోల్డర్, గవర్నమెంట్ నుండి చాలా ఎక్కువ శాలరీనే తీసుకుంటున్నాడు, కానీ ఇంత ప్రాపర్టీని కొనలేడు కదా అని రాబర్ట్ థింక్ చేస్తుంటే అప్పుడే వాళ్ళ రిచ్ డాడ్ ఆ ప్రాపర్టీ తనది కాదని తన కంపెనీ కొన్నదని చెప్పాడు. రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అసెట్స్ని ఎలా ఎందుకు కొంటారో అర్థం కావడానికి రాబర్ట్కి చాలా టైం పట్టింది. అలాగే పూర్ మైండ్ సెట్తో థింక్ చేసే పీపుల్ వాళ్ళకు మనీ వచ్చిన వెంటనే ఒకదాని తర్వాత ఒకటి లయబిలిటీస్ని కొంటూనే ఉంటారు. అంటే వాళ్ళకి శాలరీ 30,000 అనుకోండి, కానీ వాళ్ళకి యాపిల్ గ్యాడ్జెట్స్ కావాలి, ఇయర్పాడ్స్ కావాలి, ల్యాప్టాప్ కావాలి, ఇంకా గట్టిగా మాట్లాడితే బ్రాండెడ్ బట్టలు కావాలి. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు చాలా కష్టపడి ఒక అసెట్ని క్రియేట్ చేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళు తక్కువ పని చేసినా వాళ్ళకి దాని నుంచి మనీ వస్తూనే ఉంటుంది. ఆ అసెట్ నుంచి వచ్చే మనీతో ఇంకొక అసెట్ని కొంటారు, ఆ రెండింటి నుంచి వచ్చే మనీతో మూడో అసెట్ని కొంటారు. ఇలా వాళ్ళు మనీని గెయిన్ చేస్తూనే ఉంటారు. ఎలాగంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ధీరుభాయ్ అంబానీ అండ్ చంపక్ లాల్ 1960లో రిలయన్స్ కమర్షియల్ క్యాపిటల్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. అంటే ఒక అసెట్ని క్రియేట్ చేశారు. దాని తర్వాత దానికి రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ అనే పేరు కూడా పెట్టారు. ఈ అసెట్స్తో వాళ్ళు ఇంకా చాలా అసెట్స్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళారు. లైక్ రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, రిలయన్స్ హోమ్ ఫినాన్స్ అండ్ రిలయన్స్ హెల్త్ ఇన్సూరెన్స్. ఈ అసెట్స్ అన్ని వాళ్ళకి అసెట్స్ని గెయిన్ చేస్తూనే ఉంటాయి. అందుకే మన లైఫ్లో మనం తీసుకునే చిన్న డిసిజన్సే కొంతకాలానికి మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి రిలయన్స్ తన వ్యాపారం నుండి వచ్చే లాభాలను మనీ సంపాదించే అసెట్స్ పైనే ఇన్వెస్ట్ చేస్తుంది. అందుకే వాళ్ళ వ్యాపారాలు ఇండస్ట్రీస్గా డెవలప్ అయ్యాయి. అంటే ఒక కామన్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఎక్కువ లాభాలని ఇస్తుందన్నమాట. యుఎస్లో కూడా జరుగుతున్న మెరాకిల్ ఇదే అన్నమాట. అందుకే టెస్లా, గూగుల్, యాపిల్ లాంటి కంపెనీలు ఎక్కువ గ్రోత్ని సాధించడానికి కూడా కారణం ఇదే. ఇంకా అమెజాన్ కంపెనీ కూడా తన టెక్నాలజీ డెవలప్మెంట్లో ఈ ఫార్ములానే ఉపయోగిస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు మనం అనేక రకాల అమెరికన్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాం. షాపింగ్ కోసం అమెజాన్ అని, మూవీస్ కోసం నెట్ఫ్లిక్స్ అని, ఇంకా యాపిల్, ఐఫోన్ లాంటి సర్వీస్ని కూడా తీసుకుంటున్నాము. ఒకవేళ మనం కూడా ఇలాంటి కంపెనీస్ నుండి బెనిఫిట్ పొందాలి అనుకుంటే ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది కదా. నాకు తెలిసి మీలో కొందరు ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ యూఎస్ స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో 2 మేజర్ రీజన్స్ ఇప్పుడు నేను మీతో షేర్ చేయబోతున్నాను. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రాక్షనల్ షేర్స్. ఇండియన్ స్టాక్ మార్కెట్లో షేర్స్ని కొనాలి అంటే ఆ పర్సన్ మొత్తం షేర్స్ని కొనాల్సి ఉంటుంది, కానీ యూఎస్ స్టాక్ మార్కెట్లో అలా ఉండదు. ఒక పర్సన్ ఆ పూర్తి షేర్ని కొనేలా ఉంటుంది. అంటే యూఎస్ స్టాక్ మార్కెట్లో ఫ్రాక్షనల్ షేర్స్ను కొనే ఎబిలిటీని కల్పిస్తుంది. కాబట్టి యూఎస్ స్టాక్ మార్కెట్లో ఒక చిన్న పార్ట్తో కూడా ఎక్కువ ఎక్స్పెన్సివ్ స్టాక్ని కొనుక్కోవచ్చు, ఎందుకంటే ఈ యూఎస్ స్టాక్ మార్కెట్లో డిఫరెంట్ షేర్స్ ఉండవు కాబట్టి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి రూపీ వీకనింగ్ టు ద యూఎస్ డాలర్. అంటే 2011లో $1 వాల్యూ 46 రూపీస్. అదే 2021లో $1 వాల్యూ 74 రూపీస్ పెరిగింది. సో మన రూపీ వాల్యూ తగ్గినా కూడా డాలర్ వాల్యూ తగ్గదు. కాబట్టి మనం యూఎస్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. చాలా బ్యాంక్స్, బ్రోకర్స్ ఒక అకౌంట్ని ఓపెన్ చేయడానికి ఎక్కువ ఛార్జెస్ను వసూలు చేస్తారు. ఇంకా కమిషన్ను, బ్రోకరేజ్ ఫీజు కూడా ఎక్కువగానే ఉంటాయి. కానీ యూఎస్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ పెట్టడానికి ఉపయోగించే ఈ ఇండ్ మనీ యాప్లో స్టాక్లను కొనడం లేదా అమ్మడం వరకు అన్నీ ఫ్రీగానే లభిస్తాయి. వీటిపైన ఎలాంటి కమిషన్ ఉండదు. అకౌంట్ని ఓపెన్ చేయడానికి ఎలాంటి పేపర్ వర్క్ కూడా అవసరం లేదు. ఇంకా అకౌంట్ ఓపెన్ ఫీ అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఉండవు. యూఎస్ స్టాక్ అకౌంట్ని లోడ్ చేయడానికి ఫ్లాట్ ఛార్జెస్ కూడా ఉండవు. మీరు ఇప్పుడే కింద ఇచ్చిన లింక్ ద్వారా ఎండ్ మనీలో సైన్ అప్ చేసుకుంటే మీకు యాపిల్ ఒక స్టాక్స్ రివార్డ్ సెక్షన్లో మీకు ఫ్రీగా లభిస్తాయి. కాకపోతే మీరు ఒక కోడ్ ఎంటర్ చేయాలి, వేణు యాపిల్ అని. లేదా మీరు యాప్ స్టోర్ లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఎండ్ మనీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి కూడా ఈ యాపిల్ షేర్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ ద్వారా కూడా. కానీ ఎక్కడి నుంచైనా కూడా వేణు యాపిల్ అనే కోడ్ని మాత్రం మీరు ఎంటర్ చేయాలి. ఎండ్ మనీలో మీరు 4,500+ యూఎస్ స్టాక్స్ మరియు ETF నుండి ఎంచుకోవచ్చు. ఇంకా ఏదైనా స్టాక్స్ ఎలా పని చేస్తాయో ఈజీగా తెలుసుకోవచ్చు. మరి లేట్ ఎందుకు? ఇప్పుడే మీకు ఇష్టమైన స్టాక్ని సెలెక్ట్ చేసుకొని కొనేయండి. దీనిలో ఫ్రాక్షనల్ షేర్ని కూడా బై చేయొచ్చు. వాటికి ఎలాంటి ఛార్జెస్ ఉండవు. కాబట్టి ఈ ఎండ్ మనీ యాపే
యువతకి సరైన యాప్. దీనిని 10,000 రూపీస్ నుండి 20,000 రూపీస్తో కూడా స్టార్ట్ చేయవచ్చు. కాబట్టి వెంటనే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఈ లింక్ పైన క్లిక్ చేసి ఇండ్ మనీని డౌన్లోడ్ చేసుకోండి. హ్యాపీగా యుఎస్ స్టాక్ మార్కెట్లో మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. నెక్స్ట్ పాయింట్ ఈస్ మ్యాక్సిమైజ్ ఎక్స్పెన్సెస్ అండ్ మినిమైజ్ ఇన్కమ్. మీకు గుర్తుందా, చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, బేటా తక్కువ ఖర్చు చేయి, ఎక్కువ సంపాదించు, ఎక్కువ సేవ్ చేయి. మన లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. మనం సేవ్ చేసిన మనీయే మనల్ని కాపాడుతుంది. మన చుట్టూ ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ను చూస్తే ఆ మాటే కరెక్ట్ అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా, మన ఫ్రెండ్స్లో కానీ మన రిలేటివ్స్లో కానీ ఎవరైతే బాగా కంజూస్గా ఉంటారో అలాంటి వాళ్ళు మంచి కార్, ఒక మంచి హౌస్ని కొంటారు. దీనిని ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. లెట్స్ సే రాహుల్ మంచి శాలరీ సంపాదిస్తున్నాడు, లైక్ 50 lakh రూపీస్ పర్ యానం అనుకోండి. ఓకే, రాహుల్కి ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది, కానీ తన దగ్గర చాలా తక్కువ డబ్బులు మిగులుతాయి. ఎందుకంటే తను ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఇంకా హౌస్ ఎక్స్పెన్సెస్ అన్నీ అయిపోయాక మిగిలే మనీ కూడా తక్కువే. లాస్ట్కి రాహుల్ దగ్గర మనీ కూడా కొంతే ఉంటుంది. దీనికి తోడు తన సేవ్ చేసిన మనీ పైన కూడా ట్యాక్స్ పే చేయాలి. కానీ ఇవే 50 lakhs మనీని ఒక బిజినెస్ మ్యాన్ అర్న్ చేస్తే అతను స్టార్టింగ్ నుంచే మొత్తం 50 lakhsను ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాడు, లేదా బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి ఒక కొత్త అసెట్ అన్న క్రియేట్ చేస్తాడు. అంతేకాదు తన పర్సనల్ ఎక్స్పెన్సెస్ అన్నిటికీ కూడా బిజినెస్ ఎక్స్పెన్స్లోనే కలిపేస్తాడు. ఈ విధంగా తను బిజినెస్ ఎక్స్పెన్సెస్ గోల్స్ను, పర్సనల్ గోల్స్ను కలిపి తన ఓన్ హౌస్లోనే ఆఫీస్ పెట్టుకొని దానికి రెంట్ అనే చెప్పడం, బిజినెస్ ట్రిప్తో పాటు వెకేషన్స్ కూడా వెళ్ళడం, ఇలా పర్సనల్ ఎక్స్పెన్సెస్ అన్ని బిజినెస్ ఇన్కమ్ నుంచి డిడక్ట్ అవుతాయి. సో ఇది విన్న తర్వాత మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక బిజినెస్ మ్యాన్ ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తాడు, తర్వాత ఎక్స్పెన్సెస్, ఆ తర్వాత మిగిలిన వాటిపైన మాత్రమే ట్యాక్స్ కడతాడు. కానీ ఒక ఎంప్లాయ్ మాత్రం అన్నిటికంటే ఎక్కువే ముందే ట్యాక్స్నే కడతాడు, తర్వాత తన ఎక్స్పెన్స్ని చూసుకొని ఏమైనా మనీ మిగిలితే వాటిని ఇన్వెస్ట్ చేస్తాడు. అందుకే పూర్ పీపుల్ పూర్గా మిగిలిపోతున్నారు, రిచ్ పీపుల్ రిచ్గా అవుతున్నారు డే బై డే. నెక్స్ట్ పాయింట్ అంటుంది, రిచ్ మైండ్ ఉన్న వాళ్ళు దే ఇన్వెస్ట్ ఇన్ లెర్నింగ్. మీరు ఎప్పుడైనా గమనించారా, రిచ్ మైండ్ ఉన్న వాళ్ళు లెర్నింగ్ పైన ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు. మీరు ఎప్పుడైనా సూపర్ రిచ్గా ఉన్న వాళ్ళని అడగండి, వాళ్ళు కూడా ఇదే చెప్తారు. I read a lot of technical stuff. I read non-fiction. They encourage you to read books. I like biographies in general. Biographies, I think, are really always, really interesting read. మీకు ఒక స్మాల్ స్టోరీ చెప్తాను, సో దట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి ఒక అమ్మాయి రాబర్ట్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి రాబర్ట్తో, నేను కూడా ఏదో ఒక రోజు మీలాగా ఆథర్ లాగా నేను అవ్వాలనుకుంటున్నాను అని చెప్పింది. ఆ అమ్మాయి అలా చెప్పడానికి ముందే రాబర్ట్ ఆ అమ్మాయి రాసిన ఆర్టికల్స్ని చదివాడు. అవి రాబర్ట్కి చాలా బాగా నచ్చాయి. వెంటనే రాబర్ట్ ఆ అమ్మాయితో, ఎందుకు ఆపావు నువ్వు ఆర్టికల్స్ రాయడం, నువ్వు చాలా బాగా రాస్తున్నావు. అప్పుడు అమ్మాయి ఆన్సర్ ఇచ్చిందనమాట, ఎస్ సార్ నేను చాలా బాగా రాస్తున్నాను, కానీ మధ్యలోనే నేను ఆపేశాను. ఎందుకంటే నాకు అర్థమైతే లేదు, అందరూ నా వర్క్ని బాగుందని అంటున్నారు, కానీ నా లైఫ్లో నేనేవైతే అనుకుంటున్నానో అవి అస్సలు జరగట్లేదు సార్. ఇప్పుడు నా దగ్గర జాబ్ ఉంది, అట్లీస్ట్ నా బిల్స్ని నేనే పే చేసుకుంటున్నానని ఆ అమ్మాయి రాబర్ట్తో చెప్పింది అనమాట. అప్పుడు రాబర్ట్ ఆ అమ్మాయితో, నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి అమ్మాయి, ఎందుకంటే నా ఫ్రెండ్ ఒకరు సింగపూర్లో ఉన్నాడు, అతను సేల్స్ పైన ట్రైనింగ్ ఇస్తాడు, అతని దగ్గర నువ్వు సేల్స్ కోర్స్ తీసుకొని నువ్వు చెయ్యి, నీ కెరియర్ పక్కా ఇంప్రూవ్ అవుతుంది. నువ్వు ఏవైతే ఆర్టికల్స్ రాసావో ఒక్కసారి ఆ రాసిన ఆర్టికల్స్ ఎలా సేల్ చేయాలో నీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఒక స్కిల్స్ కూడా పెంచుకుంటావు, నాలెడ్జ్ కూడా పెంచుకుంటావు అని చెప్పాడనమాట. ఇది విని ఆ అమ్మాయికి చాలా కోపం వచ్చిందనమాట. నేను ఒక ప్రొఫెషనల్ని, అంతేకాని నేను ఒక సేల్స్ గర్ల్ని కాదు అని చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత దీని గురించి రాబర్ట్ ఇలా చెప్తున్నాడు అనమాట, ఒకసారి మనం స్కూల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మనం లైఫ్లో లెర్నింగ్ని ఆపేస్తాం. చాలాసార్లు మనము త్వరగా గ్రో అవ్వడానికి, స్కిల్ని నేర్చుకోవడానికి, అంటే స్కిల్స్ని అప్డేట్ చేసుకోవడానికి మనం టైం అనేది అస్సలు ఇవ్వడం. కానీ చాలామందికి దీనిని అర్థం చేసుకోవడానికి కూడా ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఈ మధ్యకాలంలో వస్తలేదు. ఇక్కడ ఈ అమ్మాయి ఒక మంచి రైటర్, కానీ సేల్స్ స్కిల్స్ని ఎలా నేర్చుకోవాలో తెలియక తన వర్క్ తానంతటా అదే సేల్ అవుతుందని అనుకుంది, కానీ అది రాంగ్. మీ లైఫ్లో ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని మీరు నేర్చుకుంటూనే ఉండాలి. ఓకే, నేర్చుకున్న దాన్ని మరొకరికి సేల్ చేయాలి, అప్పుడే మన లైఫ్లో వాల్యూ అనేది యాడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాం కొన్ని పాయింట్స్, అవి మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి యూజ్ డెప్ట్ టు క్రియేట్ న్యూ అసెట్.
మీకు గుర్తుందా, దీనిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి జియో 4G ఎగ్జాంపుల్ని చూసాం. వాళ్ళు ఫస్ట్ లోన్ తీసుకొని ఒక మెగా బిజినెస్ స్టార్ట్ చేసి తర్వాత అదే బిజినెస్లో కొంచెం అమ్మి లోన్ పే చేశారు. ఇలా థింక్ చేసే వాళ్ళనే రిచ్ మైండ్ సెట్ పీపుల్ అంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్రియేట్ అన్ అసెట్ అండ్ దెన్ అసెట్ ఫ్రమ్ అన్ అసెట్. వార్నర్ బఫెట్ అంటారు, డబ్బులు సంపాదిస్తూ ఉండే ఒక అసెట్ని మనము క్రియేట్ చేయలేకపోతే మనం జీవితాంతం పని చేస్తూనే ఉండాల్సి వస్తుంది. ఈ విషయం రిచ్ మైండ్ సెట్ వాళ్ళకందరూ కూడా చాలా బాగా తెలుసు. అందుకే వాళ్ళు లయబిలిటీస్ని కొనే కంటే ముందే అసెట్స్ని కొంటారు. దాని తర్వాత కూడా వాళ్ళు ఆగరు, అసెట్స్ నుంచి అసెట్స్ని పెంచుకుంటూనే ఉంటారు. ఇందులో మనము రిలయన్స్ ఎగ్జాంపుల్ చూసాం. అది ఎలా ఒక రిలయన్స్ ఎంపైర్ని క్రియేట్ చేసుకొని దాని కింద రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ హెల్త్ కేర్ని తయారు చేసింది. దాని తర్వాత మూడో పాయింట్ ఏంటంటే రిచ్ పీపుల్ ఆల్వేస్ దే ఇన్వెస్ట్ ఆన్ లెర్నింగ్ అనమాట. వాట్ ఎవర్ వాళ్ళు డే బై డే అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు, డే బై డే నేర్చుకుంటూ ఉంటారు. లెర్నింగ్ ప్రాసెస్ ఇస్ ద నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా వాళ్ళు భావిస్తారు. సో ఫైనల్గా ఈ వీడియో ముగించే ముందు మీ ఇన్వెస్ట్మెంట్ ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్గా మారితే ఎలా ఉంటుంది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇదే ఎండ్ మనీతో సాధ్యమవుతుంది. ఎందుకంటే మీరు క్రెడిట్ కార్డ్ను ఖర్చు కోసం యూజ్ చేస్తున్నప్పుడు ఫ్రీ యూఎస్ స్టాక్స్ని మీరు రివార్డ్స్ లాగా మీరు పొందవచ్చు. ఎగ్జాంపుల్, మీరు అమెజాన్లో షాపింగ్ చేస్తున్నారనుకోండి, మీకు ఫ్రీ అమెజాన్ స్టాక్స్ అనేది లభిస్తాయి క్రెడిట్ కార్డ్తో మీరు చేస్తున్నప్పుడు. ఓకే, మీరు మీ క్రెడిట్ కార్డ్ని డామినోస్లో యూజ్ చేస్తున్నారనుకోండి అండ్ మీరు ఫ్రీ డామినోస్ స్టాక్స్లని పొందుతారు. ఈ యాప్ ఖచ్చితంగా సేఫ్ మరియు దీనిని 3 మిలియన్స్ కంటే ఎక్కువ మంది ఇండియన్స్ వాడుతున్నారు కాబట్టి. సో ఇప్పుడే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే ప్లే స్టోర్కి లేదంటే యాప్ స్టోర్కి వెళ్ళి అక్కడి నుంచైనా మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ యాపిల్ షేర్స్ని తొందరగా క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ చేసుకోవాలంటే మర్చిపోవద్దు, వేణు యాపిల్ కోడ్ని మీరు ఉపయోగించండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అక్కడ పక్కనే నోటిఫికేషన్ సింబల్ ఉంటుంది, అది కొంచెం ఆన్ చేసుకోండి. రెగ్యులర్గా ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటుంది. అలానే నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ మీకు కావాలో కింద కమెంట్ బాక్స్లో మాకు తెలియజేస్తే వాటిపైన మేము కూడా మీకు బెస్ట్ సర్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.